వారణాసి లోక్సభ స్థానంలో మోదీపై ఓ ట్రాన్స్జెండర్ పోటీ చేస్తున్నారు. ఆమె కూడా హిందూ అస్త్రశస్త్రాలతో బరిలోకి రావడం విశేషం. అంతేకాదు, ప్రధాని మోదీ జన్మస్థలి గుజరాతీ యోధురాలు కావడం మరో గొప్ప అవకాశం. అందుకే ప్రధాని మోదీపై ప్రధాన ప్రతిపక్ష పార్టీలు యుద్ధం నామమాత్రంగానే భావిస్తుంటే, మరి ఈ అభినవ శిఖండి ఈ నయా భీష్ముడిని ఎలా ఎదుర్కొంటుంది, ఎలా ఢీకొంటుంది? అసలు ఈమె గెలవాలంటే శివుడి వరం పొంది ఉండాలి, పైగా మోదీ అస్త్ర సన్యాసం చేయాలి. ఇవి ప్రస్తుతం వారణాసి జనంలో చర్చనీయాంశమైన ప్రశ్నలు. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి దిగిన హేమాంగి సఖీ మాత అఖిల భారత హిందూ మహాసభ నేత. గుజరాత్లోని వడోదరలో జన్మించారు. ఆమె ప్రపంచంలోనే భగవద్గీతను బోధిస్తున్న తొలి ట్రాన్స్జెండర్గా గుర్తింపు పొందారు. 2019లో ఆచార్య మహామండలేశ్వర్గా పట్టాభిషిక్తులయ్యారు. కాగా ఆమె తండ్రి ఓ ఫిలిం డిస్ట్రిబ్యూటర్. ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. ఎన్నికలకు దేశమంతా సిద్ధమైంది. అయితే ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీల మధ్య ప్రధానంగా టఫ్ వార్ ఉండబోతుందని అయితే అందరికీ తెలిసిన విషయమే. అయితే బీజేపీ ఎన్డీఏ సర్కార్ మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చి ఈసారి అంటే గతంలో 350కి పైగా సీట్లను సంపాదించిన బీజేపీ ఈసారి 400 సీట్లకు పైగా సంపాదించి ఇందిరాగాంధీ రికార్డ్ని కూడా బ్రేక్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అయితే ఉందని కూడా మనకు తెలుసు. అయితే ప్రచారం అంతా కూడా అబ్కీ బార్ మోడీ సర్కార్తో పాటు 400 సీట్లకు పైగా గెలవాలి అనే ఒక ప్రధాన ఎజెండాతో బీజేపీ ముందుకు సాగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి బంపర్ మెజారిటీతో గెలిచిన నరేంద్ర మోడీ నియోజకవర్గంపై అందరి దృష్టిని ఆకర్షించే ఒక సమాచారం అయితే మనకు అందుతుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే నరేంద్ర మోడీ 2014లో 2019లో అటు ప్రధానమంత్రి కావడమే కాకుండా ఎంపీగా కూడా భారీ మెజారిటీతో వారణాసి నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. అయితే 2024 ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కాసేపు పక్కన పెడితే బీజేపీ నరేంద్ర మోడీపై పోటీకి ఒక ట్రాన్స్జెండర్ బరిలో నిలవడం అనేది కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక ట్రాన్స్జెండర్ ప్రధానమంత్రిపై ఎంపీ పదవికి బరిలో నిలవడంతో అసలు ఎవరి ట్రాన్స్జెండర్ అనే ఒక ఆసక్తి అయితే అందరిలో నెలకొందని చెప్పుకోవాలి. అయితే ఒక్కసారి మనం ఈ ట్రాన్స్జెండర్ ఎవరు ఏంటనే విషయాల్లోకి వెళ్తే, అఖిల భారత హిందూ మహాసభకు సంబంధించిన హేమంగి సఖీ అంటే ఈవిడ భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హేమంగి సఖీ అందరికీ కూడా ఫేమస్ అని ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అనర్గళంగా గొంతు తిప్పుకోకుండా అనర్గళంగా భగవద్గీతని అందరికీ కూడా అర్థమయ్యే భాషలో చెప్పగలిగిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్, ప్రపంచంలోనే భగవద్గీతను అనర్గళంగా చెప్పగలిగే మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా హేమంగి సఖీ అయితే పేరు తెచ్చుకుంది. అయితే 2019లో ముఖ్యంగా చూసుకుంటే 2019 సంవత్సరంలో ఆచార్య మహామండలేశ్వర్గా హేమంగి సఖీకి బిరుదు కూడా వచ్చింది. సో ఆచార్య మహామండలేశ్వర్ హేమంగి సఖీ అని కూడా వీడిని పిలవడం జరుగుతుంది. సో ఆచార్య మహామండలేశ్వర్ హేమంగి సఖీ 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వారణాసి నియోజకవర్గంలో ఎంపీ స్థానానికి బరిలో నిలవనున్నారు. అయితే ఈవిడ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టోటల్గా 20 స్థానాలకు, అంటే ఈ ఎన్నికల్లో 20 స్థానాలకు హిందూ మహాసభ పోటీ చేస్తుంది. ఈ 20 స్థానాల్లో వారణాసి కూడా వాళ్ళ దృష్టిలో ఉంది. వారణాసిలో ప్రధానంగా నరేంద్ర మోడీపై హేమంగి సఖీ అయితే పోటీ చేయనుంది. అయితే ఈ హేమంగి సఖీ అటు గెలుస్తుందా గెలవదా అన్న విషయాన్ని పక్కన పెడితే, హేమంగి సఖీ రికార్డ్ అంటే హేమంగి సఖీ ప్రస్థానం కావచ్చు, హేమంగి సఖీ లైఫ్ హిస్టరీ కావచ్చు, ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే గుజరాత్లో ఎక్కడైతే నరేంద్ర మోడీ జన్మించారో, ఎక్కడైతే అమిత్ షా జన్మించారో అదే గుజరాత్లో బరోడాలో హేమంగి సఖీ జన్మించడం జరిగింది. అయితే వృత్తిరీత్యా హేమంగి సఖీ తండ్రి ఒక ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో వాళ్ళు ముంబైకి తరలి వెళ్ళడం కూడా జరిగింది. సో
చిన్నప్పటి నుంచి కుటుంబ వలసలకు అలవాటు పడ్డ ఏమంగిసకి ఆ తర్వాత భగవద్గీత పై ఆరాధన పెంచుకోవడమే కాకుండా కృష్ణుడి భక్తురాలు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కృష్ణుడి భక్తులు ఉన్నారు. కృష్ణుడు రాముడు ఇద్దరు దేవుళ్ళని కూడా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తించే వాళ్ళు ఉన్నారు. సో ప్రపంచ టూర్లు చేస్తూ కృష్ణుడి ఆరాధనను మరింతగా వ్యాప్తి చెందిస్తూ అదేవిధంగా భగవద్గీతను అనర్గళంగా మాట్లాడగలిగిన, అధ్యయనం చేయగలిగిన ఏకైక ట్రాన్స్జెండర్గా, మొట్టమొదటి ట్రాన్స్జెండర్గా మనకి ఏమంగి సఖి అయితే ఆల్రెడీ రికార్డులో ఉందని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి ఒక గొప్ప రికార్డు ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీపై పోటీ చేయడంపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది, నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారు అనేది కాస్త ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు.